వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈనాడులో వచ్చిన ఒక ఎడిటోరియల్ అంశాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను చెప్పబోతున్న అంశం మీరు ఎస్సేలో వినియోగించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ సమాచారాన్ని పర్యావరణానికి సంబంధించి మన సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగినా కూడా వినియోగించుకోవచ్చు. సో మనకు క్వశ్చన్ అనేది లైక్ సబ్ పార్ట్స్గా వచ్చినప్పుడు దీని గురించి రావచ్చు. రహస్యం ఏం లేదు, ఇది ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కు సంబంధించింది. సో ఇలా వచ్చింది అనుకోండి క్వశ్చన్, కార్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా భారత్ చేపడుతున్న చర్యలేమి, ఇథనాల్ బ్లెండింగ్ గురించి రాయండి అన్నారు అనుకోండి. సో అదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. ఇథనాల్ బ్లెండింగ్ లేదా పర్యావరణ తగ్గింపునకు భారత్ తీసుకున్న చర్యలు, అందులో మీరు అనేక చర్యలు రాస్తారు కదా, అందులో ఇథనాల్ బ్లెండింగ్ కూడా ఒకటి, రైట్. సో మరి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్, సో ఇది మనకు 19th ఆగస్ట్ నాడు ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్. సో కాస్త మార్పు చేర్పులు చేసి ఎగ్జామినేషన్కి అనుగుణంగా మార్చినాం. సో ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ దీన్ని 2003లోనే ప్రారంభించింది. సో పెట్రోల్ డీజిల్లలో ఇథనాల్ను కలపడాన్నే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అని అంటారు. ఎందుకు కలపాలి అని అంటే ఒక పారాగ్రాఫ్ రూపంలో అందిస్తాం. చూడండి, ఇక్కడ ఈ మనకు ఎస్సే ఇంట్రొడక్షన్ ఎట్లా చేయాలని కానీ, సో ఏ విధంగా మనం ప్రారంభించాలి, ఇలాంటి అంశాలకు సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్కు అనేక అనుమానాలు ఉంటున్నాయి. సో దానికి పరిష్కారంగా ఇప్పటి నుంచే డిస్కస్ చేయబోయే ఏ ఎడిటోరియల్ అయినా సరే, రైట్, మీకు ఇంట్రొడక్షన్, సో బాడీని డెవలప్ చేయడం, కన్క్లూజన్కి సంబంధించినవి ఆ రూపంలో అందించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇథనాల్ వల్ల పర్యావరణానికి వాహనదారులకు, రైతులకు, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. సో చూడండి, మనం ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చెప్పినాం, ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ వల్ల ఎవరికి మేలో చెప్పినాం. సో ఎవరికంట? పర్యావరణానికి, వాహనదారులకు, రైతులకు, ప్రభుత్వానికి. సో మరి ఎవరెవరికి ఏ విధంగా ప్రయోజనం అన్నది ఇదే పారాగ్రాఫ్లో తర్వాత మనం అందిస్తూ వచ్చినాం. పెద్ద సెంటెన్సులు కాకుండా చిన్న సెంటెన్సుల రూపంలో. ఎందుకంటే ఇటీవలి కాలంలో అమిగోస్ ఐఏఎస్లో నిర్వహిస్తున్న ఈ టెస్ట్ సిరీస్ మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో, అనేక మంది ఆస్పిరెంట్స్ ఎస్సేలు ఇంట్రడక్షన్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. పెద్ద సెంటెన్సులు రాయడం, 3-4 పార్ట్ వాక్యాలు ఉండడం, ఇంట్రడక్షన్నే సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అందరికీ కూడా ఉపయోగపడేందుకు దీన్ని చేపట్టినాం. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల నుంచి కార్బన ఉద్గారాలు తగ్గుతాయి, పర్యావరణానికి ఏ విధమైన మేలో ఇది ఇక్కడ చెప్పేసినాం. నెక్స్ట్, అలాగే వాహనాల ఇంజన్ జీవితకాలం పెరుగుతుంది. ఇది వాహనదారులకు మేలు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు, ఏ బైక్ అయినా సరే. దీనివల్ల 150 కిలోమీటర్లు తిరిగిన తర్వాత వరకు ఇంజన్ సేఫ్గానే ఉంటుంది. నెక్స్ట్, అలాగే వాహనాల ఇంజిన్ జీవితకాలం పెరుగుతుంది అని చెప్పినాం. ఆయా వాహనదారులకు ప్రయోజనం. ఇథనాల్ అందించే చెరకు, మొక్కజొన్న తదితర ఉత్పత్తులతో రైతులకు ఆదాయం అందుతుంది. రైతులకు ఎందుకు ప్రయోజనం చెప్పినాం. శిలాజ ఇంధనాల దిగుమతికి ఖర్చు అయ్యే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ విధంగా మేలో చెప్పినాం. సో ఎవరెవరికి మేలో చెప్పినాం, ఏ విధంగా మేలో చెప్పినాం, ఎంత మేలు అన్నది మనం బాడీలో ఇస్తాము. ఓకే, సో వేగ్గా కాకుండా మనం ఇచ్చిన ఇంట్రడక్షన్ని ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో తర్వాత దాంట్లో ప్రూవ్ చేస్తాం. సాధారణంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో కూడుకున్న వాటికి ఇలా రాయడం వల్ల మనం గరిష్ట స్థాయిలో మార్కులను సంపాదించవచ్చు. సో మరి ఏ విధంగా ప్రయోజనం చూడండి. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ ఈబీపీ కింద 2013-14లో పెట్రోల్లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ను కలిపారు. 2020-21 నాటికి దాదాపు 10 పెరిగి 302 కోట్ల లీటర్లకు చేరింది. సింపుల్గా చెప్పాలంటే మీరు 1 లీటర్ పెట్రోల్ వేయించుకున్నారనుకోండి, అందులో 80% పెట్రోల్, 20% ఇథనాల్ ఉండాలి అన్నది లక్ష్యం. సో మరి ఇథనాల్ ఎంత పెరిగితే అంత మేలు. ఇంజన్ ఎక్కువ కాలం వస్తుంది, మనకు పర్యావరణం మేలు జరుగుతుంది. 20% పెట్రోల్ కలుపుతున్నాం కదా, ఆ 20% మేర పెట్రోల్ మనం విదేశాల నుంచి కొంటున్నాం పెట్రోల్ని, అది కొనక్కర్లేదు, అంత మేరకు డిమాండ్ తగ్గిపోతుంది, ఆ విదేశీ మారక ద్రవ్యం మిగిలిపోతుంది. అది లాజిక్ అనమాట. సో ఈ కాల వ్యవధిలో పెట్రోల్లో కలిపే ఇథనాల్లో 1.53 నుంచి 8.17కి పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అది 15% దాటేసింది. అంటే 15% బ్లెండెడ్ ఇథనాల్ సాధించినాం. సో మీరు ఈ సమాచారాన్ని క్వశ్చన్కి అనుగుణంగా లైక్ ఇంట్రొడక్షన్లో కూడా వినియోగించుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చారనుకోండి, ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ భారత్లో క్రమంగా ఏ విధంగా పెరుగుతుంది అన్నప్పుడు నేరుగా ఈ గణాంకాలతో, సో 2013-14లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ కలపగా 2021 నాటికి 302 కోట్ల లీటర్లకు చేరింది.
శాతాల పరంగా పరిశీలిస్తే 1.53 నుంచి 8.17కి పెరిగి 2022 జూన్ నాటికి 15% కూడా దాటింది అని చెప్పొచ్చు. అంటే మనం క్వశ్చన్కి అనుగుణంగా ఆల్రెడీ ఇచ్చిన ఇంట్రడక్షన్ కాకుండా దీన్ని తెరపైకి తీసుకొని వచ్చినాం. సో ఆ విధంగా ఏ స్టేట్మెంట్ అయినా ఇంట్రడక్షన్గా మలచవచ్చు. ఇదే ఇంట్రడక్షన్ ఉండాలి అన్న నిబంధన ఎక్కడా జనరల్ ఎస్సేలో లేదు. నిజానికి చెప్పాలంటే జనరల్ ఎస్సేలో నువ్వు ఇదే విధంగా రాయాలి అని చెప్పి ఎలాంటి థంబ్ రూల్ లేదు. కాకపోతే ఇంట్రొడక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నది ఇంట్రొడక్షన్ రూపంలో, బాడీలో దానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అండ్ ఒక లాజికల్ కన్క్లూజన్, ఇది జనరల్ పద్ధతి అంతే. రైట్. సో మరి రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్లో కలిపే ఇథనాల్లో 20% పెంచాలన్న లక్ష్యంగా ఉన్నది. సో దీన్ని వినియోగించుకోవాలనుకునే ఇంట్రడక్షన్లో రైట్ ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాంలో భారత్లో పురోగతి ఏంటి అన్నప్పుడు 2025 లేదా 26 నాటికి 20% ఇథనాల్ బ్లెండెడ్ సాధించాలన్నది భారత్ లక్ష్యం. ఆ దిశగా మంచి పురోగతి ఉన్నది. ఇప్పటికే 15% చేరింది. 2013-14లో కేవలం 1.53% ఉన్న భారత్ నేడు 15% అధిగమించడం బట్టి చూస్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటుందని తెలుస్తుంది. అట్లా మనం రాసుకుంటాం అన్నమాట. మరి 2023 చూడండి, 2022-23లో 509 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అయింది. తద్వారా 24,300 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రభుత్వం ఆదా చేయగలిగింది. రైట్. సో ఈబీపీ కార్యక్రమం వల్ల ఏ విధంగా ప్రభుత్వానికి ప్రయోజనకరం అన్నారనుకోండి. సో మనం పర్యావరణానికి మేలు, రైతులకు మేలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏమని అడిగినాడు మనకు పార్ట్, ప్రభుత్వానికి ఏ విధంగా మేలు అన్నాడు. ప్రభుత్వానికి ఏ విధంగా మేలు అంటే రీడిజైన్ చేస్తాం ఆన్సర్ని. కంటెంట్ అదే ఉంటుంది ఎప్పుడైనా, మీరు క్వశ్చన్కి అనుగుణంగా కంటెంట్ని మార్చడమే. సో ప్రభుత్వానికి ఏ విధంగా మేలు అన్నప్పుడు డైరెక్ట్గా ఈ పాయింట్తో స్టార్ట్ చేస్తారు. ఏ విధంగా? ఇప్పటికే ప్రభుత్వము రూపాయలు 24,300 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలిగింది. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాం వల్ల ఇది సాధ్యమైంది. దీనికి కారణం ఏంటంటే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ను కలపడం వల్ల మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పెట్రోల్ లేదా డీజిల్ను తగ్గించుకోగలిగినాం. ఈ నేపథ్యంలోనే భారత్ ఇంత మేర ఆదా చేయగలిగింది. దీనికి అదనంగా ప్రభుత్వం రైతులకు ఆదాయం వచ్చేలా పర్యావరణ నష్టాన్ని కూడా నివారించగలిగింది. అంటే అన్ని ప్రభుత్వానికి మనం ఆపాదిస్తున్నాం. ఎందుకంటే క్వశ్చనే అది కదా మనకు, ప్రభుత్వానికి ఏ విధంగా మేలు అని అడిగినాడు. అందుకనే ప్రతి స్టేట్మెంట్ని మనం క్వశ్చన్కి అనుగుణంగా ప్రభుత్వానికి ఆపాదిస్తున్నాం. పర్యావరణానికి మేలు జరిగిందంటే ప్రజలకు మేలు జరిగింది అనొద్దు, ప్రభుత్వానికి కూడా మేలు జరిగింది. పర్యావరణ నష్టాన్ని నివారించే బాధ్యత ప్రభుత్వానిదేగా. ఆ విధంగా మనం మారుస్తామన్నమాట. సో 10 ఏళ్లలో ఈబీపీ కార్యక్రమం ద్వారా దాదాపు రూపాయలు 90,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది అని చెప్తున్నారు. రైట్. మరి ఇథనాల్ వినియోగాన్ని మరింత పెంచాలని, తద్వారా చమురు దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. రైట్. సో ఈ స్టేట్మెంట్లు కూడా వినియోగించుకోవచ్చు. మరి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను లక్షల టన్నుల్లో తగ్గించగలిగాం. సో ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాం వల్ల ఎంత మేర పర్యావరణానికి మేలు జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్. అప్పుడు ఇటు మారుస్తాం. లక్షల టన్నుల్లో విడుదల కావాల్సిన కార్బన్ డయాక్సైడ్ను ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాం వల్ల భారత్ నిలువరించగలిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పంట వృధాను సాధారణంగా రైతులు తగలబెడతారు. అలా కాకుండా ప్రభుత్వం దీన్ని ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాంలో భాగంగా వినియోగించుకున్న నేపథ్యంలో తగలబెట్టడం వల్ల అవ్వాల్సిన ఏదైతే కాలుష్యం ఉన్నదో దాన్ని కూడా నివారించగలిగారు. రైట్. సో ఆ విధంగా మనం దీన్ని రీడిజైన్ చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతర చర్యలు మనకి ఏమున్నాయి. సో ఈఎస్వై 2000 ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అది. ఈ 2025-26 నాటికి పెట్రోల్లో కలిపే ఇథనాల్ను 20% పెంచాలన్న లక్ష్యం చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గసూచిని రూపొందించింది. రైట్. సో మరి ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఎలా క్వశ్చన్ సబ్ పార్ట్గా రావచ్చు అన్నమాట. ఇప్పటికే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రాంలో భారత్ ఆశించిన మేర పురోగతి సాధించింది. ఇంకా ఇతర చర్యలు ఏం తీసుకుంది అని క్వశ్చన్ నేరుగా ఒక ఎస్సేగా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేరుగా ఒక క్వశ్చన్లా కాకుండా ఒక సబ్ పార్ట్గా వస్తుంది ఇది. రైట్. సో మరి ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వనరుల విస్తృతిని పెంచడం, ఈబీబీ కింద సేకరించే ఇథనాల్కు ఎక్కువ ధర ఇవ్వడం, జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించింది. సో ఒక్కొక్కటి చూడండి. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వనరుల విస్తృతి పెంచడం. సో ఇప్పుడు ఇథనాల్ మనం ఎట్లా తయారు చేస్తున్నారు? సాధారణంగా చెరకుతోటి, చెరకు కాకుండా ఇతర పంట వృధాల నుంచి కూడా తయారు చేయాలి. రైట్. సో ఆ విధంగా ముందుగా పరిశోధనలు అనేవి జరగాలి. పరిశోధనలు అనేవి జరగకుండా మనం చేయలేం.
సో అందుకే మనకు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పినారు, ఇతర పంటల నుంచి కూడా మనం ఏ విధంగా ఈ ఇథనాల్ను తయారు చేయొచ్చో మనం చర్యలు తీసుకోవాలని చెప్పారు. నెక్స్ట్, ఈబీపీ కింద సేకరించే ఇథనాల్కు ఎక్కువ ధర ఇవ్వడం, అంటే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ ద్వారా సేకరించే ఇథనాల్కు ఎక్కువ ధర ఇవ్వడం అంటే సో ఈ రైతులు కూడా మనకి ఇక్కడ ఎక్కువ ధర వస్తుంది కదా, ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయకూడదు అని అనుకుంటారు. సో దీనివల్ల పర్యావరణం మేలు జరుగుతుంది, రైతులకు ఆదాయం దక్కుతుంది. నెక్స్ట్, జిఎస్టీని 10 నుంచి 5% తగ్గించడం, అంటే ఇథనాల్ పైన మనకు ఈ ట్యాక్స్ పర్సంటేజ్ ఏదైతే ఉన్నదో 18% ఉండింది, దాన్ని ఎంతకు తగ్గిస్తున్నారు? 5%. సో ప్రజలు కట్టే ట్యాక్స్ తగ్గిందంటే ఆటోమేటిక్గా అటువైపు మొగ్గు చూపుతారనమాట. సో ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ కూడా ఇస్తాను. ఎక్కడ ఎడిటోరియల్ లేదు, బట్ వాల్యూ ఎడిషన్గా చెప్తున్నాను. మీకు ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి రాయాల్సి వచ్చింది అనుకోండి ఎకానమీలో ఎక్కడైనా, అప్పుడు ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయండి. సో ఇప్పటి వరకు చెరకు తదితర అంశాలకు సంబంధించిన పంట వృధా ద్వారానే ఇథనాల్ అనేది తయారవుతుంది. అలా కాకుండా ఇతర పంట వృధా ద్వారా తయారు చేయడం, వీటిని ఎంఎస్ఎంఈ ద్వారా సేకరించగలిగితే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది లభిస్తుంది. సో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఎంఎస్ఎంఈకి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ వ్యవస్థలను కూడా లాభసాటి దిశగా తీసుకువెళ్తూ పర్యావరణ పరిరక్షణలో వాటిని కూడా భాగస్వాములను చేయవచ్చు అని చెప్పి మీరు రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ జనరల్ ఎస్సే అనేది మనకు ఒక్క మాట చెప్పాలంటే 2 వైపులా పదునున్న కత్తి వంటిది. సో మీరు ఎక్కడైనా వినియోగించుకోవచ్చు, బట్ మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి, లేకపోతే చేయదగుతుంది. సో అంతే అన్నమాట. అంటే సమాచారం అదే ఉంటుంది, క్వశ్చన్ అనుగుణంగా రీడిజైన్ చేసే పద్ధతి ఇది, రైట్. సో మరోవైపు డీజిల్లోనూ ఇథనాల్ను కలిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. డీజిల్లోనూ ప్రణాళికలు, సో ఇప్పటిదాకా మనం చదివింది పెట్రోల్, డీజిల్లోనూ ఇథనాల్ను కలిపే ప్రణాళికలు రూపిస్తున్నారు. సో మనకు డీజిల్లో ఇథనాల్ను కలిపే ప్రక్రియ ఆటోమేటివ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2018-19లోనే ప్రయోగాలు నిర్వహించింది. ఆశించిన మేర ఫలితాలు కూడా వచ్చినాయి. అంటే అతి త్వరలో మనము ఈ డీజిల్ ఆటోలు కానీ, డీజిల్ బస్సులు కానీ, డీజిల్ వెహికల్స్ కానీ, వీటన్నిటి స్థానంలో ఈ ఇథనాల్ను వినియోగించి, ఇప్పటిదాకా పెట్రోలే, ఇక డీజిల్ కూడా విస్తృతం చేస్తున్నారు. సో రైట్, ఈ విధంగా మనకు డీజిల్లో కూడా ఇవి చొరబడుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇంకొక అంశం చెప్తున్నాను. ఆ అంశంలో ఏ విధంగా మనం ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు, రైట్, అంశం చెప్తున్నాను, రైట్. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, భారత్లో మనకు IMF చీఫ్, అది కూడా నేను డిస్కస్ చేశాను ఇక్కడ, గీతా గోపీనాథ్ గారు వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసిన అంశము. గీతా గోపీనాథ్ గారు ఏం చెప్పినారంటే, భారత్ ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతుంది, మరి అయితే ఉద్యోగాల కల్పన బాగా ఉండాలి భారత్కు అని చెప్పింది. సో ఇప్పుడు భారత్ ఏ విధంగా IMF ప్రకారము భారత్ అనేక ఉద్యోగాలను కల్పించాల్సిన ఉంది, లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించాలి. ఏ విధంగా దీన్ని సాకారం అవుతుంది అన్నప్పుడు, సో మనం ఏం రాయాలి, భారత్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించాలని చెప్పి IMF పేర్కొంది. అయితే ఈ సృష్టిస్తున్న ఉద్యోగాలు పర్యావరణ అనుకూలంగా ఉండడం లక్ష్యంగా ఎంచుకోవాలి. మీరు చేసే సూచనలు అనమాట లక్ష్యంగా. సో ఆల్రెడీ ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ భారత్ విజయవంతమైంది. మరి కొత్తగా తయారవుతున్న వాహనాలు అవి పెట్రోల్ పైన, డీజిల్ పైన ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ కనుగొనడం, లేదా ఇథనాల్ను అందిపుచ్చుకునే ఇంజన్లుగా తయారు చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఈ ఇథనాల్ ఇంజన్లను తయారు చేయాలంటే ఇప్పుడున్న వెహికల్స్ కొత్త ఉద్యోగాలు కావాలి, కొత్త మందికి ఉద్యోగాలు, అంటే ఉద్యోగాల సృష్టి అనేది జరుగుతుంది అటు నుంచి ఇటు వచ్చేసరికి. సో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. మరి బిఎస్ అంటే భారత్ స్టాండర్డ్ 3, భారత్ స్టాండర్డ్ 6 ఇంజిన్లు ఉన్న వాహనాలను ఇథనాల్తో కలిపిన డీజిల్తో నడిపించి పరీక్షించింది. ఎవరు? ఆ సంస్థ. సో ప్రయోగాత్మక పరుగులో ఈ ఇంధన సాధారణ డీజిల్ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. సో సాధారణ డీజిల్ కంటే మెరుగ్గా ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టింది, మీరు రాసుకోవచ్చు. సో మైలేజ్ కూడా కొంత పెరిగినట్టు తేలింది. ఇప్పుడు వస్తున్న BS6 వాహనాలపై ఇథనాల్ కలిపిన డీజిల్తో మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఇంత మంచిగా ఉంటే ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ ఉన్న వెహికల్స్లో వినియోగించారంటే, ఇప్పుడున్న ఇంజన్స్ ఈ 20% ఇథనాల్తో యాక్సెప్ట్ చెయ్యవు, రైట్. ఇంజన్స్ మార్చాలి. అందుకే చూడండి, మనకు కొత్త భారత్ స్టాండర్డ్ ప్రమాణాలు వచ్చినప్పటి నుంచి BS4, భారత్లో BS5 బదులు డైరెక్ట్ BS6 తెచ్చారు.
మరి ఆ కొత్త ఇంజన్ అనగానే రేట్స్ పెరిగిపోతాయి, రైట్. సో అందుకే వాహన సంస్థలు ఏం చెప్తున్నాయి, మీరు సడన్గా ఇట్లా BS6 ఎమ్మడెప్పుడే తెస్తూ ఉంటే పాత ఇంజన్లు అవి పనిచేయవు దీనికి. సో కొత్త ఇంజన్లు మేము తయారు చేయాలి. మరి పాత వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి, సేల్స్ ఎవరు కొనరు, అండ్ ధర పెరిగినప్పుడు కూడా కన్జ్యూమర్స్ ఎక్కువగా కొనరు. కానీ గీతా గోపినాథ్ గారు ఏం చెప్పారు, భారతదేశం బాగా వృద్ధి చెందుతుంది ఆటోమొబైల్ రంగం వల్లనే బాగా అభివృద్ధి చెందుతుంది అని కూడా చెప్పారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకదానికొకటి పొంతన ఏర్పాటు చేస్తూ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మైలేజ్ కూడా కొంత పెరిగింది. సో మరిన్ని మార్గాల్లో ఏ విధంగా మనం ఉత్పత్తిని సాధించవచ్చు. సో దేశంలో 2023 నవంబర్ నాటికి ఇథనాల్ ఉత్పత్తి 1380 కోట్లకు చేరింది, 1380. సో గణాంకాలు మనం చాలా ఇంపార్టెంట్. ఇలా గణాంకాలను సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎకానమీలో కానీ ఇట్లాంటి గణాంకాలు రాయాల్సి ఉంటుంది. పాలిటీలో అక్కడక్కడ జనరల్ ఎస్సీలు అయితే ఆర్టికల్స్ కూడా కోట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒరిజినల్ పాలిటీ పేపర్ అయితే ఎట్లాగో కోట్ చేయాలి, తప్పదు. ఇతర అవసరాలు కూడా కలిపి చూస్తే 2025 నాటికి పెట్రోల్లో 20% కలపడానికి అవసరమయ్యే ఇథనాల్ పరిమాణం 1700 కోట్ల లీటర్ల దాటుతుంది. డీజిల్లో కలిపే ప్రక్రియతో ఈ అవసరాలు మరింతగా పెరుగుతాయి. సింపుల్గా చెప్తాను చూడండి, మనకు 2023 నవంబర్ నాటికి 1380 కోట్ల లీటర్లు వస్తుంది. కానీ మనకెంత అవసరము 1700 కోట్లు. అంటే ఇంకా ఎంత ఎక్కువ కావాలి, ఇంకొక 320 ఎక్కువ కావాలి. ఈ 320 ఎక్కువ కావాలి అని అంటే ఇవి ఉత్పత్తి చేయడానికి ఎక్కువ మనకు మూల పదార్థం కావాలి, ఎక్కువ ఉద్యోగులు కావాలి, అంతే కదా. ఇంతకైతే 100 మంది అయితే ఇంతకైతే మనకు ఇంకొక 40-50 పెరుగుతారు. ఇది కేవలం పెట్రోల్ని దృష్టిలో పెట్టుకుంటే. డీజిల్ వాహనాలంటే భారతదేశంలో డీజిల్ వాహనాలు బోలెడు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మ్యాక్సిమంగా ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మ్యాక్సిమంగా మనకు డీజిలే. అంటే ఈ క్యాబ్స్ కానీ బస్సులు కానీ ఇవన్నీ డీజిలే వినియోగిస్తాయి. అది కూడా అంటే ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. ఎక్కువ మనకు ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. కాబట్టి ఎక్కువగా రైతులకు ఉపయోగపడుతుంది, పర్యావరణానికి మేలు జరుగుతుంది, కొత్త ఉద్యోగాల సృష్టి అనేది వస్తుంది. సో అట్లాంటి అంశాలు రాయాల్సి వచ్చినప్పుడు మనం వినియోగించుకోవచ్చు. ఇథనాల్ ఉత్పత్తికి ఎందుకు ఎక్కువగా ప్రోత్సహించాలి, ఇతర పదార్థాల కేవలం ఇప్పుడు చేస్తున్న చెరకు వాటి ద్వారా మాత్రమే కాకుండా ఇతర పదార్థాల ద్వారా కూడా ఎందుకు ప్రోత్సహించాలి అని అన్నప్పుడు మనకు 1380 లీటర్లు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవలం పెట్రోల్ వాహనాలకే 1700 లీటర్లు అవసరం. డీజిల్ వాహనాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అట్లా రాసుకుంటూ రావాలి, రైట్. సో ఈ నేపథ్యంలో ఇథనాల్ ప్రధానంగా ఉత్పత్తి అయ్యే చెరకుతో పాటు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, వెదురు, మానవ అవసరాలకు ఉపయోగపడిన బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో మనం భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఎక్కడ స్కోప్ ఉంది అన్నప్పుడు ఈ పాయింట్ రాయొచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధి. భారతదేశంలో పరిశోధన అభివృద్ధి అవసరం ఏంటి అన్నప్పుడు పరిశోధన అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ అనుకూలంగా ఉండే అంశాలను ప్రాధాన్యం ఇవ్వాలి అని ఇది రాయొచ్చు. ఇప్పటికే భారతదేశంలో ఇథనాల్ను కేవలం చెరకుతో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అలా కాకుండా ఇతర పంటల ద్వారా ఉత్పత్తి చేసేలా శాస్త్రవేత్తలు దృష్టి సారించి దానికి సమస్యను పరిష్కరించగలిగితే చాలా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఏంటా మెరుగైన ప్రయోజనాలు, రైట్. కేవలం చెరకు రైతులకు కాకుండా ఇతర రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా భారత్కు కావాల్సిన ఏదైతే ఆ ఉత్పత్తి ఇథనాల్ ఉత్పత్తి ఉందో అది మనం మీట్ కాగలుగుతాం. దీని ద్వారా భారత్కు విదేశీ మారక ద్రవ్యం మిగిలిపోతుంది. మళ్ళీ అవే పాయింట్స్ అన్నమాట. సో ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక పారాగ్రాఫ్ చదివితే నేను ఎక్కడ వినియోగించుకోగలుగుతా, క్వశ్చన్ ఏ విధంగా వస్తే వినియోగించుకోగలుగుతా. సో మెయిన్స్ అభ్యర్థి అందరూ అదే ఫోకస్లో చదవాల్సి ఉంటుంది, రైట్. అయితే ఈ దిశగా రైతుల్లో అవగాహన తక్కువగా ఉన్నది. సో మీరు ఏ ఎస్సే రాయండి, ఈ పాయింట్ అవగాహన కల్పించడం అన్నది ఒక స్టాండర్డ్ అన్నమాట. అవగాహన కల్పించడము అన్నది ఏ ఎస్సే రాసినా కూడా, రైట్. సో రైతులకు ఈ దిశగా రైతుల అవగాహన తక్కువగా ఉంది. సహకార కర్మాగారాలు కేవలం చెరకు నుంచి ఇథనాల్ తీయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకుకు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని కేంద్రం ఇటీవలే సూచించింది, రైట్. సో ఈ విధంగా మనకు ఇది కూడా నోట్ చేసుకోండి, రైట్. ఇది ఈ రోజుకు సంబంధించిన ఎస్సే. సో మరొక ఎస్సేతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.